అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తూ ఉంది. ఈ 7 నెలల కాలంలో సంపదను సృష్టిస్తానని చెప్పిన పెద్ద మనిషి సంపదను సృష్టించకపోవడం పైగా అప్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. రెండవది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడో ఆ వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైనాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తాపత్రయం కానీ శ్రద్ధ కూడా ఆయనలో కనిపించడం. చివరకు వరదలు వస్తే కూడా ప్రజలను ఆదుకునే విషయంలో విఫలమైనాడు. ఉద్యోగస్తుల విషయంలో కూడా ఆయన ప్రభుత్వం యొక్క పాలన సక్రమంగా లేదు. మొట్టమొదటి 1-2 నెలలు మాత్రమే 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వేసినాడు. తర్వాత 10-15 తారీఖులు వచ్చినా కూడా జీతాలు వేసే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకు ఏమైతే పిఆర్సీనో ఇంక్రిమెంట్లో ఇంకోటో చెప్పినాడో వాటి చెల్లించే పరిస్థితి లేదు. అనేక రకాల శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు వీధిన పడి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. ఇంకా వాలంటరీ ఉద్యోగస్తులైతే మోసానికే గురైనారు. 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి అసలు ఉద్యోగాలే లేవని చెప్పి పుట్టని బిడ్డకు ఏ పేరు పెట్టాలనే కాడికి వచ్చినారు. పుట్టని బిడ్డకు ఏ పేరు పెట్టాలనే కాడికి వచ్చినారు. మరి నేను అడుగుతా ఉన్నా, బిడ్డే పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలని మీ మంత్రి మాట్లాడుతున్నాడే, మరి బిడ్డ పుడతాడని చెప్పే కదా మీరు పేరు పెడతామని చెప్పింది. 10,000 రూపాయలు అనే పేరు పెట్టింది మీరు బిడ్డ పుడతాడనే. బిడ్డ పుట్టి ఉన్నాడు, 10,000 రూపాయలని చెప్పినారు. మరి మీరు చెప్పిన ప్రకారం అయితే బిడ్డే పుట్టకపోతే పేరు ఎట్లా పెట్టాలన్నప్పుడు వాలంటరీ లేకపోతే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఉగాది రోజున ఏ విధంగా చెప్పగలిగినాడు చంద్రబాబు నాయుడు? 1 కాదు 2 కాదు. ఇంకా పాత సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలుపరిచిన సంక్షేమ పథకాలు అయితే పూర్తిగా గంగలో కలిపేసినాడు. చేనేత సదస్సు కానీ 40 సంవత్సరాలకు ఇచ్చిన పెన్షన్ కానీ గంగలో కలిపేసినాడు. ఇవి చాలదన్నట్టు ఇంకా ప్రజల మీద భారం వేసే ప్రయత్నంలో భాగంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచా, కరెంటు బిల్లులు తీవ్రంగా పెరిగిపోయా. ప్రజలు చాలా బాధపడే పరిస్థితి వచ్చింది కరెంటు బిల్లులకైతే. ఈ నెల కాదు, రేపు నెల చూస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు ప్రజలు. ఇవి కాకుండా రేపో మాపో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రయాణం చేయాలని కూడా టోల్ గేట్లు రంగం సిద్ధమవుతూ ఉంది. జనవరి 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెరగబోతున్నాయి. ప్రజలారా, ఇది మీకు సంక్రాంతి కానుక. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుక ఏదంటే, రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి, ఉదాహరణకు ప్రొద్దుటూరు టౌన్లో ఎక్కడైనా ఒక 80 లక్షల కోటి రూపాయలు ఉండే ఒక ఫ్లాట్, అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్ రిజిస్టర్ చేసుకుంటే ఇంతకుముందు అయితే ఒక 3 లక్షలు అయ్యేది, 2.5 లక్షలు 3 లక్షలు అయ్యేది. రేపు 1వ తారీఖు నుంచి రిజిస్టర్ చేసుకుంటే 3 లక్షలు 6 లక్షలు అవుతుంది. అంటే డబల్ భూములు, వ్యవసాయ భూములు, రియల్ ఎస్టేట్ భూములు, అపార్ట్మెంట్స్, ఇండ్లు, చివరకు రేకుల ఇళ్ళ మీద కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్రజల దగ్గర ఉండే డబ్బును దోచుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రజలకు ఇవ్వాల్సినది ఇవ్వకుండా ప్రజల దగ్గర నుంచి దోచుకునే కార్యక్రమం జరుగుతుంది. అందుకే సంక్రాంతి కానుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ యొక్క ధరలు పెంపుదల. ఇవి ఈ 6 నెలల పాలనలో జరుగుతూ ఉండే కార్యక్రమాలు. ఇంకా ఆయన చెప్పి ఇస్తాననేది కూడా మనం ప్రస్తావించాల్సి వస్తే, అమ్మఒడి ఎంతమంది పిల్లలకు అంతమందికి ఇస్తానని చెప్పినాడు, అది ఇవ్వకపాయ.
పోనీ ఒకరికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇస్తాడంటే ఆ ఒకరికి కూడా లేకుండా నామమే పూసినాడు. రైతులకు జగన్ ఇచ్చినట్టు 13,500 ఇస్తాడనుకుంటే 20,000 ఇస్తానని చెప్పి పంట సహాయానికి 20,000 ఇలే, 20 రాగిన పైసలు ఇలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఆ 13,500 పంట సాయం ఇస్తాడనుకుంటే 56 లక్షల మందికి వాళ్ళకు మోసం చేశారు. ఆయన చెప్పిన పథకాలే ఉచిత బస్సు ఎక్కడ బస్సు తుస్సయింది. ఆయన చెప్పిన పథకాలే 50 సంవత్సరాలకు పెన్షను. ఆయన చెప్పిన పథకాలే ప్రతి మహిళకు 18 సంవత్సరాలు పూర్తయితే 1,500 చొప్పున ఇస్తానని చెప్పి ఇన్ని చెప్పినాడు. ఇవి చేయలే. ఇవన్నీ ప్రజలారా ఒక ఎత్తు అయితే, చివరకు అంటే ఉద్యోగస్తులది, రైతులది, మహిళలతో పాటు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తానన్నది మోసం చేసినది కూడా బాధాకరం. వీటన్నిటికంటే బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది సామాజిక పెన్షన్. ఇది నేటి నా పత్రికా సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశం. ఇంతకుముందు చెప్పిందంతా ఇంట్రడక్షన్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన నేచర్ ఏంది, ఆయన పాలన ఏంది, ఎట్లుంటాడో, ఏం చేస్తున్నాడు. అన్నిటికంటే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్. వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, భర్త మరణించిన వితంతువులు, దివ్యాంగులు, తర్వాత 4వది మెడికల్, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేవాళ్ళు, బెడ్డెడ్ మంచానికి మాత్రమే పరిమితమై 5,000 రూపాయలు తీసుకుంటూ ఉండేవాళ్ళు, వీళ్ళంతా మెడికల్ కిందకి వస్తారు. 4 రకాల పెన్షన్లు. ఇవి కాకుండా వేరే రకాల పెన్షన్లు కూడా ఉన్నాయి. చేనేతకు సంబంధించిన పెన్షను, డప్పు కళాకారుల పెన్షను, రకరకాలు ఉన్నాయి. ఈ ప్రధానంగా ఈ 4 మెడికల్ కిందకి వచ్చే పెన్షన్, వృద్ధాప్యం ద్వారా తీసుకునే పెన్షన్, వితంతువులు భర్త మరణిస్తే తీసుకునే పెన్షన్, దివ్యాంగులు అంగవైకల్యం కలిగి ఉండేవాళ్ళు తీసుకునే పెన్షన్. ఈ 4 రకాల పెన్షన్లలో ఆయన 4,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. 4,000 రూపాయలు పెన్షన్ చేసినాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉండేది, ప్రజలు బాధపడుతూ ఉండే అంశం ఏంటంటే కన్నా మొట్టమొదటిది ఏ పెన్షన్లు అయితే 7 నెలల కాలం అయి ఉందో, ఈ 7 నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వలే. అర్హత కలిగినటువంటి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి పెన్షన్లు ఇవ్వలే. రెండవది 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వలే. ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. మూడవది ఒకే రేషన్ కార్డులో తల్లి, తండ్రి, కొడుకు, కోడలుంటే, ఆ కొడుకు ఉద్యోగస్తుడే బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒకే రేషన్ కార్డు ఉండడం వలన వాళ్ళకి రాలేదని గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో అడిగితే మేము గడపకు తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి ఆప్షన్ ఇచ్చినాం. మేము ఏమని తొలగించుకోవచ్చు, చేర్పులు చేయొచ్చు అని చెప్పి. మా ప్రభుత్వంలో కల్పించినటువంటి సదుపాయం వలన రేషన్ కార్డు నుంచి అమ్మానాయన్ని తొలగించడం, కొడుకు కోడలు సపరేట్ అయిపోవడం, తిరిగి వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకుంటే ఇచ్చినాం. ఇప్పుడు ఆ ఆప్షన్ క్లోజ్ చేసినారు. ఎన్నికల కమిషన్ ప్రారంభమైనప్పటి నుంచి, కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి నిలుపుదల చేసినారు. అది ఈ బుద్ధుడు కూడా ఆప్షన్ కలిగించాలి. 7 నెలలైనా కూడా ఆ ఆప్షన్ లేకపోవడం వలన పెన్షన్ తీసుకునే అవకాశం లేదు ముసలోళ్ళకు. అది కావాలని అడుగుతూ ఉన్నారు. మీరు కొత్త పెన్షన్ ఇవ్వాలంటే రేషన్ కార్డు ఇవ్వాలా? ఎందుకంటే రేషన్ కార్డే ప్రామాణికం. ఆ రేషన్ కార్డు కూడా మీరు డిసెంబర్ ఇస్తాము, నవంబర్ ఇస్తామని చెప్పి ఈ బుధుడికి రేషన్ కార్డు ఇవ్వలే. ప్రజలు అడుగుతూ ఉన్నారు, అయ్యా రేషన్ కార్డు ఇవ్వండి ఇమ్మీడియట్గా లేని వాళ్లకు. ఆ రేషన్ కార్డు ఆధారంగా ఎవరికైతే అర్హత కలిగిందో ఆ వయసు ఉండే వాళ్లకు పెన్షన్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ఈ రేషన్ కార్డు ఇచ్చి ఈ 60 సంవత్సరాల వయసులో పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే, అదే రూపంలోనే తొలగింపులు, చేర్పులకు అవకాశం కలిగిస్తే ఈ కొడుకులు ఉద్యోగాలు చేస్తూ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉండే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా
అవకాశం వస్తుంది. ఇది ఒకటి అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ మీరు కల్పించలే. ఈ ప్రభుత్వం 60 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే కొత్తగా ఇవ్వాల్సిన పెన్షన్ దాదాపు 2-3 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళకి ఇవ్వలే. రేషన్ కార్డు ఇచ్చి కొత్తగా ఇచ్చే అవకాశము కల్పించలే. తల్లిదండ్రులను డివైడ్ చేసి ఇచ్చే అవకాశము కల్పించలే. వాగ్దానం చేసిన ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు 50 సంవత్సరాలకు పెన్షను ఇవ్వలే. ఇవన్నీ చేయకపోవడం పైగా ఉండబడిన పెన్షన్దారులను తొలగించే కార్యక్రమం చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. మళ్ళా ఉండబడిన పెన్షన్దారులను అంటే గత ప్రభుత్వాలన్నీ అయితే ఇస్తా వచ్చినాయో 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉండారో, ఉదాహరణకు 200 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో కూడా మీరు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక నియమ నిబంధన వాళ్ళకు వర్తించలేదు అని చెప్పి ఆ నిబంధన వర్తించలేదు కూడా మా అకౌంట్లోకి వేస్తున్నారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విచ్చలవిడిగా వాళ్ళ అనునయులకు ఇచ్చుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. 2019 నుంచి 24 వరకు ఉండేటి కాదు మీరు తీసేసేది. 2014 నుంచి 19 ఉండేటి తీసేస్తున్నారు. 2009 నుంచి 14 ఉండేటి తీసేస్తున్నారు. అంటే ఎప్పుడో 10-15 సంవత్సరాల కిందట పెన్షన్ మంజూరైనటువంటి వాళ్ళ ఇది చేస్తున్నారు. మా ప్రభుత్వంలో మాత్రమే ఇచ్చినట్టు కాదు. అంటే మీరు చెప్పే నియమ నిబంధనలు వర్తించకుండా ఇచ్చిన వైనం మేమే కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. మీ లెక్క ప్రకారం ఏది ఏమైనా ఎప్పుడో 10-15 ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉండే ఒక అవ్వ కానీ తాత కానీ ఈరోజు నీకు ఈ కారణం చేత వర్తించదు అని చెప్పి పెన్షన్ నిలుపుదల చేస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వ కానీ చెల్లి కానీ తాత కానీ ఈరోజు నిలుపుదల చేస్తే వారికి అసౌకర్యము ఇబ్బంది కాదా? వారికి బాధ కాదా? ఇది సరైన నిర్ణయం కాదనేది నా అభిప్రాయం. ఒకవేళ మీరు నియమ నిబంధనలు సక్రమంగా చూసి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇవ్వండి. లేదు అప్పుడు ఇచ్చినట్టు తప్పు అయితే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు తప్పు అయితే నిబంధనలను వర్తించకుండా మరి నీ పాలన కూడా తప్పు పట్టాల్సిందే కదా. మీరు కూడా అవినీతి చేసినట్టే కదా, మీరు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించినట్టే అని మాట్లాడాల్సి వస్తుంది కదా. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు పెన్షన్ల యొక్క ఏరివేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాల. నిబంధనలకు లోబడి లేదని ఒక వంకను పెట్టి ఈ రాష్ట్రంలో 5-6 లక్షల మంది పెన్షన్దారులను తొలగించే చేసే మీ కుట్రను ఆపాలా. ఉదాహరణకు ఒకసారి ప్రజలు గమనించమని నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వానికి అంటే మా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గతంలో చంద్రబాబు నాయుడు పాలన చేసిన పాలనకు వ్యత్యాసాన్ని ఒక పెన్షన్ల విషయంలోనే గమనించండి ప్రజలారా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెన్షన్ ఏ తారీఖు ఇస్తారో గ్యారంటీ లేదు. 4, 5, 6, 7, 8వ తారీఖు కూడా ఇచ్చినారు. మేము పిడుగులు పడినా సరే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంలో కూడా, పండగలు పబ్బాల కథ దేవుడు ఎరుగు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కూడా 1వ తారీఖే పెన్షన్ తీసుకుంటే, సామాజిక పెన్షన్ తీసుకునే వారికి 1వ తారీఖే. ఈ 1వ తారీఖే పెన్షన్ ఇచ్చి తీరాలనే రూల్ పెట్టి ఆ రూల్ అమలు పరిచినటువంటి ఏకైక ఘనమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండవది, అన్ని ప్రభుత్వాలు, గతంలో ఉండబడిన అన్ని ప్రభుత్వాలు మీరు పెన్షన్ ఇవ్వాలంటే మీరిచ్చే ఆ చిన్నపాటి లెక్క ఆనాటికి ఏ బడిలోకో గుడిలోకో పిలుచుకొని మధ్యాహ్నం 3 వరకు 4 వరకు కూర్చోబెట్టుకొని కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యక సర్వర్ పని చేయలే, అది పని చేయలే, రేపురా మాపురా అనే రోజులు మీవి. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి వద్దకే పెన్షన్. ఏ బడికి గుడికి ఎవరిని పిలిపించకుండా, అవ్వలను తాతలను వితంతువులను పిలిపించకుండా ఇంటి వద్దకే, అది కూడా సూర్యుడు ఉదయించక తరికే పెన్షన్ అందజేసినటువంటి ప్రభుత్వము పాలన మాది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకొకటి మా పాలనలో వ్యత్యాసం గమనించాల్సినది ఏంటంటే కనుక గొప్ప విషయము, 65 సంవత్సరాలకు ఉండే పెన్షన్ను 60 సంవత్సరాలకే తగ్గించి మేము ఇచ్చినాం. 60 సంవత్సరాలకే తగ్గించి ఇచ్చినాం. అన్నిటికంటే ప్రధానమైంది
ఈ రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉండే అంశం ఏంటంటే నిష్పక్షపాతంగా నిజాయితీగా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని అందరికీ రాజ్యాంగబద్ధంగా పెన్షన్ సామాజిక పెన్షన్ అందించినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అది మా పాలన, మా ప్రభుత్వం అని గట్టిగా చెప్పడానికి ఇదిగో మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నను ప్రేమించే మనుషులమైన మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఎస్, 5 సంవత్సరాల వయసు తగ్గించి కొన్ని లక్షల మందికి పెన్షన్లు పెంచినాం. ఎక్కడో 40 లక్షలు 45 లక్షల దగ్గర పెన్షన్లు తీసుకునే సంఖ్యను జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత 66,34,742 మందికి ఇచ్చినాం. మేము దిగిపోయే నాటికి 66,34,742 మందికి ఇచ్చినాం. మేము దిగిపోయే నాటికి ఒక్క సామాజిక పెన్షన్ రూపంలో మేము ఇచ్చిన డబ్బు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్క సామాజిక పెన్షన్ రూపంలోనే దాదాపు 1,00,000 కోట్లు ప్రజలారా 92,000 కోట్ల చిలుకు ఇచ్చినాం. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మేము 66 లక్షల మందికి 34,740 మందికి మేము పెన్షన్ ఇస్తే మీరు ఇప్పటికే పెన్షను 2 లక్షల మందిని తీసేసినారు. 66ను 64 చేసినారు. ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ అనే ముసుగులో తొలగింపుకు కుట్ర ప్రారంభమైంది. అది మీ టార్గెట్ మరొక 5-6 లక్షలు, మరొక 5-6 లక్షలు. కొత్త ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం కొత్త ఇవ్వకుండా వాగ్దానం చేసిన ప్రకారం 50 ఏళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ 50 ఏళ్ళకి ఇవ్వకుండా వెరిఫికేషన్ లిస్టులో నిబంధనలకు అతిక్రమించి ఉండాయని చెప్పి కారణాన్ని చూపించి 5-6 లక్షల పెన్షన్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తప్పు. ఇంత బాగా శిలక పలుకులు పలికే ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తీసేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మరి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినారా? మీరు చెప్పిన మాట ప్రకారమే కొత్త పెన్షన్లు ఇచ్చినారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్పించినట్టు రేషన్ కార్డులు తొలగింపులు చేర్పులు అనే ఆప్షన్ను మీరు కల్పించినారా? కొత్త రేషన్ కార్డు ఇచ్చి కొత్త పెన్షన్దారులకు అవకాశాన్ని మీరు కల్పించినారా? మీరు చెప్పిన భాషలన్నీ నీటి మీద మూటలే, నీటి మీద రాతలే. కానీ ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి తీసుకునే పెన్షన్ మాత్రం ఇది సరిగా లేదు, అది సరిగా లేదు అని వంకబెట్టి మీరు రిజిస్టర్ ఆఫీసు నుంచి ఎవరి పేరుతో ఆస్తులు రిజిస్ట్రేషన్ అయినాయనే లిస్టు తెప్పించుకొని, ఆర్టీఓ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వెహికల్ ఎవరి పేరుతుందో మీరు తెప్పించుకొని, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి భూములు ఎవరి పేరుతో ఉన్నాయని కనుక్కొని, కరెంటు ఆఫీసు నుంచి కరెంటు బిల్లులు తెప్పించుకొని, ఆధార్ కార్డు లింకప్ చేసినారు కాబట్టి కనుక్కొని, కొత్తగా తీసుకునే భూమైనా కొత్తగా తీసుకునే ఏదైనా ఉంటే వాటికి లింకప్ చేసి సొడ్లు పెట్టి వంకలు చూపించి వారి పెన్షన్ను తొలగిస్తున్నారు. దీనికేనా మీకు మేము ఓటేసిందని చెప్పి పండుటాకుల్లాంటి రాలిపోయేదానికి సంసిద్ధంగా ఉన్నటువంటి బిడ్డల నుంచి ప్రేమాభిమానాల యొక్క ఆదరణ కరువైనటువంటి నిరాదరణ పొందుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు భర్త మరణించిన తర్వాత తన పిల్లలకు తానే అన్నీ పోషించే తల్లికి, శరీరంలో ఒక అంగం సక్రమంగా లేక ఇబ్బంది పడుతూ ఉండే తమ్ముళ్లకు మీరిస్తూ ఉండే కానుక, సంక్రాంతి కానుక ఇదేనా అని అడుగుతా ఉన్నా నేను. మీ నుంచి ఈ ప్రజలు ఆశించింది అది కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, మిమ్మల్ని నమ్మి మీరు అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా మీరు అబద్ధాలు చెబుతున్నారని ప్రజలకు అర్థమైనప్పటికీ వారి పేదరిక కారణం చేత ఏదో వారి సంసారానికి 4 రూకలు వస్తాయని ఒకే ఒక ఆశకు పోయి నమ్మాలా వద్దనే మీమాంసలో పేదరికమే జయించి మీకు ఓటేసినారు. జగనన్నకు అన్యాయం చేస్తున్నాము, జగనన్నకు ఓటు వేయకపోవడం బాధ అని పేద మధ్యతరగతి వర్గాలకు అనిపించి బాధపడుతూ వారి పేదరికానికి అనుకూలంగా మీకు ఓటేస్తే 10 రూపాయలు వస్తాయేమో, ఈసారి మోసం చేయరేమో, గతంలో చంద్రబాబు నాయుడు చేసినప్పటికీ ఇప్పుడున్న ఈ 75 ఏళ్ల వయసులో మోసం మానుకుంటాడనే ఉద్దేశంతో నీకు ఈ పార్టీకి ఓటేస్తే మీకు 75 ఏళ్ళు వచ్చినా మీ బుద్ధి మారలే, 20 ఏళ్ళు వచ్చినా మీ బుద్ధి మారలే. అయినా ప్రజల యొక్క అమాయకత్వం కాకపోతే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు. అంటే మనం మరణించి కట్టెపుల్లలను పెట్టి మనల్ని దహనం చేస్తారు చూడి,
అప్పుడే మన బుద్ధి వాడికి సంపూర్ణంగా నాశనమయ్యేది. అంతవరకు మన బుద్ధి ప్రకారమే పనిచేస్తూ ఉంటుంది అనే సామెత తెలిసినప్పటికీ కూడా పేదరికమే జయించింది కాబట్టి ప్రజల హృదయాలలో మీకు ఓటేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యునిగా నేను కానీ మా పార్టీకి సంబంధించిన నాయకురాలు అందరం కలిసి ప్రొద్దుటూరును వేదికగా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్స్లో ప్రధానమైంది మీరు తొలగింపు కార్యక్రమాలు పెన్షన్లు చేయకూడదు. గతంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్లకు పెన్షన్లు తొలగించకూడదు, యథావిధిగా వారికి ఇవ్వాలా. నెంబర్ 2, మీరు 50 సంవత్సరాలకే పెన్షన్ బీసీలకు ఇస్తామని చెప్పి 7 నెలల కాలం గడుస్తూ ఉంది. వారికి ఒక్కొక్కరికి 4,000 చొప్పున ఇప్పటికే 28,000 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. వికలాంగులకైతే 6,000 చొప్పున 7 ఆర్లు 42,000 రూపాయలు నష్టం జరుగుతుంది. కిడ్నీ పేషెంట్లకు, మరొక పేషెంట్లకైతే 10,000 చొప్పున 70,000 రూపాయలు ఇప్పటికే నష్టం జరిగింది. కాబట్టి మీరు తక్షణమే కొత్త సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచో, జనవరి 5వ తారీఖు నుంచో నూతన పెన్షన్లు ఇవ్వాలి 60 సంవత్సరాలకు ఇచ్చేటి. మా 3వ డిమాండ్, ఇప్పుడు 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ బీసీలకు చెప్పినాం. మా 3వ డిమాండ్ 60 సంవత్సరాలకు అందరికీ, ఓసీలకు అందరికీ ఇచ్చే పెన్షన్ ఏమైతే ఉందో నూతన పెన్షన్ వారికి అవకాశాన్ని కల్పించి, వెసులుబాటు కల్పించి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలా. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించాలా. రేషన్ కార్డుల్లో వృద్ధాప్యంలో ఉండే వారికి కొడుకుల నుంచి చేర్పులు, మార్పులు జరిగి వారికి అవకాశం కల్పించే ఏర్పాటు కూడా మీరు చేయాలి. ఇవి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు వేదిక చేసుకొని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. మీరందరినీ మోసం చేసినారు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగులను చేసినారు, ఉద్యోగులను చేసినారు, రైతులను చేసినారు, మహిళలను చేసినారు, అన్ని సామాజిక వర్గాలను మీరు మోసం చేసినారు ఓటు ఇచ్చుకొని. కనీసం వృద్ధాప్యంలో ఉండే ఈ ముసలోళ్ళనన్నా మోసం చేయకండి. భర్త మరణించినటువంటి వితంతులైన ఆ చెల్లెలను గౌరవంగా, అభిమానంగా చూసి ఆదరించే ప్రయత్నం చేయండి. జగనన్న చేసినాడు చూడి, 45 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చి ఒక్కొక్క ఇంట్లో 2 పెన్షన్లు కూడా ఇచ్చినాడు చూడి. విమర్శలకు గురి అవుతూ ఆ కుటుంబాలకు సాయం చేసినాడు చూడి. ఆ సిద్ధాంతంలో మీరు ఈ పేదరికంలో ఉండే చెల్లెళ్లకు సహాయం చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎవరైతే వికలాంగులు ఉండారో ఈ బుద్ధు 6,000 రూపాయలు ఇస్తా అంటే మిమ్మల్ని మంచోడని చెప్పి, గొప్పోడని చెప్పి ఎట్లయితే వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తను ఏ విధంగా స్వీకరిస్తారో గతంలో ఇచ్చినటువంటి దివ్యాంగుల యొక్క పెన్షన్లు తొలగించి వారి యొక్క శాపాలకు గురి కాకుండా వారికి కూడా కొనసాగింపు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్ల యొక్క తొలగింపు, పెన్షన్ల యొక్క కొత్త ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారుల ఎంపిక, ఈ 2 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒకటి తొలగింపు ఆపు చేయమని, 2 కొత్తవి ఇవ్వమని, 3వది 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ ఇవ్వమని.